మహామహులను వెనక్కి నెట్టి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారా నాయకుడు. 2 నెలల కాలంలోనే టికెట్ సాధించి గెలిచి మంత్రి పదవితో మరింత సంచలనం సృష్టించారు. జాతీయ నేతల ఆశీస్సులు ఆయనకు ప్లస్ అయ్యాయా? అగ్రనేతల అండదండలే అందలమెక్కించాయా? ఆ బీసీ నాయకుడి లక్కు వెనుక ఈక్వేషన్స్ ఏంటి? 8 మందిలో ఒక్కరికే కేబినెట్ లోకి సత్యకుమార్. బీజేపీ అగ్రనేతల ఆశీస్సులు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే పయ్యావుల విషయంలో పెద్దగా ఎవరూ ఆశ్చర్యపడలేదు కానీ ఆ రెండో బెర్త్ దక్కించుకున్న నాయకుడి గురించే ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ. ఆయనే సత్యకుమార్, ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ బలమైన ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మీద గెలిచి సంచలనం సృష్టించారు సత్యకుమార్. ఎమ్మెల్యే సీటు ఆయనకు రావడమే అనుకోని పరిణామం అయితే ఏపీ కేబినెట్ లో ఏకంగా మంత్రి పదవిని చేపట్టి చరిత్ర సృష్టించారు. సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ధర్మవరానికి కొత్తేమో కానీ సత్యకుమార్ కి బీజేపీలో పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారాయన. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మొదట బీజేపీ నుంచి హిందూపురం ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగా ధర్మవరం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇన్నేళ్లు జాతీయ రాజకీయాల్లో తెర వెనుక కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన సత్యకుమార్ కి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బీజేపీ కేంద్ర నాయకత్వానికి అతి సన్నిహితంగా ఉండే సత్యకుమార్ ఏపీలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి మొత్తం 8 మంది గెలుపొందిన సత్యకుమార్ కే మంత్రి పదవి దక్కడంతో తెర వెనుక ఆయనకున్న పెద్దల ఆశీస్సులపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు సత్యకుమార్ కు మంత్రి పదవి ఇవ్వడంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభావం ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రధానంగా సత్యకుమార్ ఢిల్లీ లాబయింగ్ బాగానే పనిచేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే హిందూపురం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ సత్యకుమార్ అనూహ్యంగా ధర్మవరం బరిలో నిలిచి గెలిచారు. హిందూపురం ఎంపీగా గెలిచి కేంద్ర రాజకీయాల్లో మరో మెట్టి ఎదగాలనుకున్నారు సత్యకుమార్. ఇప్పుడైనా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. బీజేపీ నుంచి కొందరు కీలక నేతలు గెలిచిన సత్యకుమార్ పేరునే పార్టీ ప్రతిపాదించింది. సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాసులను కాదని సత్యకుమార్ కు మంత్రి పదవి దక్కడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హేమా హేమిల్ని కాదని తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన సత్యకుమార్ కి మంత్రి పదవి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనంగానే కనిపిస్తోంది. బీజేపీ జాతీయ రాజకీయాల్ని దగ్గరుండి చూసిన సత్యకుమార్ కు మంత్రి పదవి దక్కడం వెనుక ఏపీలో బీజేపీ భవిష్యత్ రాజకీయాలు ముడిపడి ఉన్నట్టు కనిపిస్తోంది.